ఎవరిని లేపుతురు, ఎవరిని వండబెడుతురు లోకానికి అర్థం కాదనే. ఎవరు లేపుతురు, ఎవరిని వండబెడుతురు అర్థం కదా. ఈయన రాసినాడు బండికి ఈ నెల 26 డెడ్లైన్ పెట్టాడ. రాజీనామా చేయకపోతే నెలాఖరులోగా బర్తరఫ్ అని క్వశ్చన్ మార్క్ వేసాడు. సంజయ్కు తేల్చి చెప్పిన అధిష్టానం. కేంద్ర కేబినెట్లోకి ఈటల రాజేందర్ వస్తుంది. ఫేర్ ఒక్కసారి మళ్ళీ చదువుతుంది. కేంద్ర కేబినెట్లోకి ఈటల రాజేందర్ వస్తుంది. ఇంకొకసారి చదువునా. కేంద్ర కేబినెట్లోకి ఈటల రాజేందర్ వస్తున్నాడు. మీకు అర్థమైంది ఎందుకు చదివిన అనేది. బండిని తప్పించి ఈటలకు బాధ్యతలు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లేదంటే 3 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. 3 యూట్యూబ్ ఛానల్ కలిసి బండి సంజయ్కి అపోజిట్గా పనిచేసే 3 బీజేపీ లీడర్ని కలుస్తారు. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. 3 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. 3 యూట్యూబ్ ఛానల్ని 3 బీజేపీ నాయకులు, బండి సంజయ్కి వ్యతిరేకంగా పనిచేసే నాయకులు, వాళ్ళు కూడా 3 ఎంపీలే. 3 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే, 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే. వీళ్ళు ఏం చేస్తారా అంటే ఈ 3 యూట్యూబ్ ఛానళ్ళతోని 24/7 బండి సంజయ్కి వ్యతిరేకంగా కథనాలు నడిపించాలి. ఏం చేయాలి? 24/7 బండి సంజయ్కి వ్యతిరేకంగా కథనాలు నడిపించాలి. ఎప్పటి నుంచి మొదలు? బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన కాడి నుంచి మొదలు నేటి వరకు. అంటే వాళ్ళ ఆత్మ ఎప్పుడు, ఈ 3 బీజేపీ నాయకులు ఎప్పుడు ఆత్మ శాంతిస్తుందా అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పుడు. ఆ బర్తరఫ్ చేసినప్పుడు ఏమైతుంది? కొత్త వాళ్ళని తీసుకుంటారు రాష్ట్రం నుంచి. మా 3లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి, ఇలాంటి 2లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి. ఒక ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు ఛాన్స్ లేదు. మా 2లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి. ఇది కేంద్ర మంత్రిలోకి. ఎట్లా తీసుకోవాలి? బండి సంజయ్ని కేంద్రం నుంచి తప్పించాలి. ఎట్లా తప్పించాలంటే ఒక పథకం ఉంటుంది దానికి. ఆ పథకం గురించి మనం మాట్లాడుతున్నాం. దీని పేరు లవ్ పథకం. ఏం పేరా? 8వ గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీ కాదు, బీజేపీ గ్యారంటీ. లవ్ పథకం దీని పేరు. ఏం పేరు? లవ్ పథకం. ఈ లవ్ పథకంలో ట్విస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయిని సైడ్ చేయాలి. ఈ లవ్ పథకం పేరు క్లియర్ కింది. అమ్మాయిని సైడ్ చేయాలి. సైడ్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను, లవ్ని డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ అయితే కదా, డిస్టర్బ్ అయినాక ఏం చేయాలంటే అమ్మాయిని బీఆర్ఎస్తోని కనెక్ట్ చేయాలి. వినండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ముచ్చట. బీఆర్ఎస్తోని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినాక ఈ 3 నాయకులు డార్క్ మోడ్లో పనిచేయాలి. సైలెంట్, ఇంకా ఎక్కడ కనపడద్దు వీళ్ళ 3 కనపడకుండా డైరెక్ట్ బీఆర్ఎస్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి ఈ అబ్బాయి పైన కేసు పెట్టేయాలి. ఈ అబ్బాయి ఎవరు? ఒక కేంద్ర మంత్రి కొడుకే, సెంట్రల్ మినిస్టర్ కొడుకిన. జనరల్గా 18 సంవత్సరాల వయసు పడిన ఎవరైనా ప్రేమించుకుంటా ఉంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్వేచ్ఛ ఉంటుంది ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం. ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ప్రేమించుకుంటా ఉంటే పథకం ప్రకారం ఆ 3 యూట్యూబ్ ఛానళ్ళతోని 28 నెలలుగా ప్రచారం చేస్తుంటే ఫెయిల్ అవుతాం. ఈ ఎట్లా పాస్ కావాలి అని చెప్పేసి ఈ లవ్ పథకాన్ని తీసుకొచ్చారు. 8వ పథకం. కాంగ్రెస్ 8వ గ్యారెంటీ లెక్క, ఇది బీజేపీ 8వ గ్యారెంటీ. సో ఈ గ్యారెంటీలో ఇప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి వైపుడు బీఆర్ఎస్తో కనెక్ట్ అయిన తర్వాత కేసులు పెడుతుంది. కేసులు పెట్టి ఫైనల్గా మేజరా మైనర్ అనే ఒక చర్చను తీసుకొస్తారు. తీసుకొచ్చినాక మైనర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఆ కేసులో అబ్బాయి జైలుకి పోతున్నాడు. జైలు పోయినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? అబ్బాయి అమ్మాయి ప్రేమను విడదీసిరు, వాళ్ళిద్దరి మధ్య కేసులు పెట్టరు, అయిపోయింది. ఎవరు పెట్టరు? అమ్మాయి పెట్టింది. అమ్మాయి వెనకంగా సపోర్ట్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ని నడిపించేది ఈ 3 బీజేపీ నాయకులు. ఈ అంశంలో, ఈ ఒక్క అంశంలో ఆ 3 బీజేపీ నాయకుల ఎజెండా ఏంది? ఈ అమ్మాయికి న్యాయం చేయడమో కాదు, ఇలాంటి అమ్మాయికి న్యాయం చేసి ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేయడమో కాదు, ఈ
వీళ్ళిద్దరి ప్రేమను సక్సెస్ చేయడము కాదు, ఈ అబ్బాయి వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఈ అబ్బాయిని జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టిన తర్వాత ఏదైతే మన ప్రైమరీ ఎజెండా ఉందో, మన మొదటి ఎజెండా ప్రైమరీ గోల్ ఏదైతుందో ఆ గోల్ని రీచ్ కావాలి. దానికోసం ఇక్కడ ఈ అబ్బాయిని పావులాగా వాడిరు. అది ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఈ కేంద్ర మంత్రి కోసం ఓ 3 యూట్యూబ్ ఛానళ్లను జమ చేసి 24/7 నడిపించి ఆ 3 యూట్యూబ్ ఛానళ్ళతోనే మళ్ళీ ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్ పెట్టించి పత్తితులు లెక్క వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చిందా కూడా కనపడరా, సచ్చిందా కూడా కనపడరాలు. ఇసవంటోళ్ళని ఇంటి దొంగలు అంటారు. ఏమంటారే, ఇంటి దొంగను ఈశ్వరుడు వాటిని ఒక సామెత ఉన్నది. సో వీళ్ళంతా ఇంటి దొంగలు అన్నమాట. ఇంటి దొంగలు ఇంట్లో ఉన్న నాశనం చేయడానికి శత్రువుతోని చేతులు కలిపి ఇద్దరి ప్రేమగారంలో ఏలు పెట్టి లోకం మొత్తానికి చూసి ఈ కేంద్ర మంత్రిని టార్గెట్ చేసేది. ఇది ఈ సినిమా పేరు లవ్ పథకం. ఏం పథకం? దీని పేరు లవ్ పథకం. మీకు అర్థం కావాలి ఎందుకు చెప్పినదంతా. నీకు అర్థం కాకపోతే నేను ఇప్పుడు బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ అంత సగం చెప్తుంది. ఇప్పుడు ఆ మంత్రి గారు, ఈ మంత్రి గారు, బొంగులేటి గారు రాస్తుంది. సో నీవు కూడా అందుకే షార్ట్ కట్లా ఎట్లా అర్థమయ్యి కానట్టుగా ఇట్లా చెప్పేసిన మీకు అర్థమైతే మీకు మంచిదే. నేను చెప్పిన విషయం అర్థం కాదు. ఆ 3 యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అంటే కోతి కొబ్బసి బతుకున్నట్టు ఫీల్ అవుతాను. నేనేమంటానా, అవతలోడు కష్టంలో ఉన్నప్పుడు, అవతలోని ఇబ్బందులు, ఇంకోటి చెప్తానే, ఆ 3 యూట్యూబ్ ఛానళ్ళు ఈ అమ్మాయికి సంబంధించి కేసు పెట్టడానికి పోతారుగా, ఆ 3 బీజేపీ నాయకుల బదులు ఈ 3 యూట్యూబ్ ఛానల్ పోతారు కేసు పెట్టించేందుకు. ఏం చేస్తారు? 3 బీజేపీ నాయకుల తరఫున అమ్మాయితో కేసు పెట్టించేందుకు 3 యూట్యూబ్ ఛానళ్ళు పోతారు. ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది పథకం. దీని పేరు లవ్ పథకం. ఏం పథకం? లవ్ పథకం. అది రా ముచ్చట. సో ఈటల రాజేందర్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ఇంకొక చిన్న సజెషన్ కూడా మా ఈటలకి ఇస్తా. సినిమాలు ఆపుదామే, రియాలిటీగా పనిచేయాలి. కన్నా ఏదైతే మన టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవుతున్నానే వార్త వచ్చింది కదా. 2.5 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలను బంద్ చేసి సక్సెస్ అయినందుకు నేను కూడా అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నా. ఇకనైనా దీనికి తెరదించి కార్యకర్తల్ని మరి తమరైన కేంద్ర మంత్రిగా అయ్యాకనైనా తమరైన మరి కార్యకర్తల కోసం అధికారంలోకి పార్టీని తేవాలని నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆవేదన, వాళ్ళ ఆక్రోధన నాకు తెలుసు కాబట్టి నేను కోరుతా ఉన్నా, తమరు కేంద్ర మంత్రిగా అయ్యాకనైనా తెలంగాణలో బీజేపీని అధికారం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అప్పటికైనా ఈ సినిమాలు బంద్ చేయాలని ఆశపడుతున్నాను ఒక అభిమానిగా. అదొకటి చెప్పదలుచుకుంటాను. సో బండి సంజయ్ గారి కేంద్ర మంత్రి బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇక రాజీనామా అనే అంశం పక్కన పెడితే వీళ్ళు చేస్తారా, ఏం చేస్తారు, తప్పిస్తారా, ఇంకేం చేస్తారా, అంతా పక్కన పెడతారు. ఇక అది పక్కన పెడితే ఇది ఒక వార్త ఉంటుంది. నేను రాజీనామా చేస్తే నా కోసం మీరేం చేస్తారు? క్వశ్చన్ మార్క్. మొయినాబాద్ ఫామ్ హౌస్లో బండి సీక్రెట్ మీటింగ్? క్వశ్చన్ మార్క్. 3 రోజుల క్రితం జరిగిన రహస్య సమావేశం? క్వశ్చన్ మార్క్. కరీంనగర్ నుంచి 8 మంది కార్పొరేటర్లు వచ్చారు. హైదరాబాద్ నుంచి 8 మంది కార్పొరేటర్లు వచ్చారు. 20 మందికి పైగా ముఖ్య అనుచరులతో భేటీ అయ్యాను. రాజీనామాకు ఒత్తిడి వస్తుందని చెప్పిన బండి సంజయ్ ఏం చేయమంటారని సలహా కోరిన బండి సంజయ్ రాజీనామా చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. నేనెందుకు చేయాలంటూ నేతలపై సీరియస్ అయ్యాను. మీకోసం డబ్బు పెట్టి గెలిపించానని కష్టాల్లో ఉన్న నాకు సపోర్ట్ చేయాలని బండి సంజయ్ బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్కెచ్ చేసిరు. ప్లాన్లో భాగంగానే సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగింది. సో ఇది మన న్యూస్ లైన్ శంకర్ గారు రాసిన వార్త. ఈయన మొత్తం పేపర్ మీరు ఆచరిస్తే ఎంటైర్ పేపర్ మొత్తం ఇలా బండి సంజయ్ నేటివ్ వార్త రాశారు.
మరి ఈయన బీసీనే, అది పక్కన పెడదాం మరి. సో ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు, కానీ చేయాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి ఒక వార్త రాసింది. ఆయన ప్రధానమైన బీజేపీ అనుచరులతో కార్పొరేటర్లతో రహస్యంగా భేటీ పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఒక ఊహాజనితమైన వార్తను రాసింది. అయితే ఇక్కడ చిన్న వస్తుంది విషయం ఏంటంటే, బండి సంజయ్ కుమార్ గారు నేను రాజీనామా చేయను, కావాలంటే మీరు సస్పెండ్ చేసుకోండి, మీరు సస్పెండ్ చేస్తే నేను సొంత రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణలో నా సొంత రాజకీయం నేను చేసుకుంటా అని ఒక అల్టిమేటం జారీ చేసింది. ఇక బెదిరింప, ఇంకా ఆర్డరా, ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ నేను తప్పు చేయలేదు, నా కొడుకు ఇన్వాల్వ్ అయిందేమో, దానికి సంబంధించి చట్ట ప్రకారం శిక్ష పడదా చట్టం నిర్ణయిస్తుంది. కానీ నా కొడుకు ఇన్వాల్వ్ అయిన దానికి నన్ను రాజీనామా చేయడం నైతికంగా నాకేం సంబంధం లేని విషయంలో నేను ఎందుకు రాజీనామా చేయాలి, నేను చేయను, కావాలంటే మీరే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, నేను సొంత పార్టీ పెట్టుకుంటా అని ఒక డిమాండ్ తీసుకెళ్తారని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని డిజిటల్ పేపర్స్లో ఈ వార్త వస్తుంది. సో ఈ సినారియో మాట్లాడితే తెలంగాణలో ఒకవేళ బండి సంజయ్ని సస్పెండ్ చేస్తేనో, కేంద్ర మంత్రి నుంచి బర్తరాఫ్ చేస్తేనో, ఇంకొక పేరు వచ్చింది ఎంతసేపు, ఒక నాయకుడు ఈటెల రాజేందర్ లాంటి నాయకుడిని కేంద్ర మంత్రి చేస్తేనో ఉన్న పంచాయతీలు ఇంక పెద్దగా అవుతాయి, చాలా మంది నాయకులు బీజేపీ వెళ్ళిపోతారు. ఒకవేళ బండి సంజయ్ పార్టీ పెడితే ఈ పని అవుతుంది పార్టీ పరిస్థితి. ఇప్పటికే మనం అడ్డంబంజమా నిరుంబంజమా, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తెల్లారి రోడ్ల పంట వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు, పార్టీ కార్యకర్తలంతా ప్రజల కోసం పనిచేస్తారు. ఇప్పుడు వాడే అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఆల్రెడీ చర్చ జరుగుతుంది, బీఆర్ఎస్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తాను ప్రజలలో. ఇక దానికి తోడు ఉన్నొక్కని వదిలిపితే చెక్క చమ్మలేసి ఒక ఆటాడుకోవాలి. అప్పుడు ఆటాడుకోవాలి, మెట్రో స్టేషన్లలో తిరగాలి, వీడియో తీసుకోవాలి, పెట్టుకొని బతకాలి. ఇంక అదే పరిస్థితి. అధికారం అనేది నల్లేరు మీద నడకాలంటారా, ముందర కోని పెట్టి దాని వంటగా ఎలా తీసి దాన్ని చూసుకుంటూ అన్నదిన్నట్టు ఉంటుంది. మీరు జిందగీలో అధికారం అందుకోలేరు, నేనైతే గ్యారంటీ ఇస్తాను నేను దీంట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ ఉందా లేదనే సిచ్యువేషన్లో అధికారంలోకి వస్తుందేమనే అంత కాడికి బండి సంజయ్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయితే అంటాడు కాదు, ఆయన ఏ పార్టీ పని మంత్రులు లోకాన్ని అందరికీ ఎరిగారు. సో అది పని మంత్రులు మంచి విషయాల్లో కావాలి, పక్కనుని కడుపులో మట్టి వచ్చి తినే కంచంలో మట్టి పోసి నేను భక్త అనే విషయంలో పని మంత్రులు కావద్దు. అది ఎవరైనా మీరు చెప్పారు, నాకు తెలియదు. ఆల్ సస్పెన్సెస్ ఇవ్వాలి. ఇంకా చూడరా, ఈ వెళ్ళి వస్తలేదు ఆయన పేపర్. బండి రాజీనామా చేయాల్సిందే, బాధితురాలికి న్యాయం చేయాలంటే ఇదే మార్గం. ఇంకొకటి, బాధితురాలు అమ్మాయి తల్లి నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతికి లేఖ రాస్తుంది, బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి తప్పించాలని చెప్పేసి. నీ బిడ్డకి న్యాయం జరగాలన్నా, కేంద్ర మంత్రి రాజీనామా కావాలన్నా? నీ కూతురు సంబంధించిన బండి సంజయ్కి అనాపైసా సంబంధం ఉందా? ఫ్రెండ్షిప్ చేయమని చెప్పిండా? ఇంకేమన్నా ఇబ్బంది చెప్తారా కళ్ళు పుట్టిన పిల్లల్ని? మరొకవేళ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవి రాజీనామా అంటే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటూ ఏదో జరిగింది, అందులో అబ్బాయి సైడ్ ఉన్న తండ్రి రాజీనామా అయినప్పుడు అమ్మాయి సైడ్ ఉన్న తండ్రి ఏం చేయాలి? మరి సరి సమానం తప్పే కదా. 470 కోట్లు తెలంగాణ రాజులకు అప్పయ్యపాలన సమన్యాయం కదనా? శిక్ష పడితే ఇద్దరు పడాలి, ఇలాంటి ఇద్దరు తనలో పడాలి, ఇద్దరు తనలో పడాలి, రెండు సైడ్లు ఉండాలి. అని ఉంటే అమ్మాయి తల్లి కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పేసి లేఖ రాసినట్టు అర్థమైంది. ఎజెండా క్లియర్, ఆ ముగ్గురు నాయకుల ఎజెండా, ఆ ముగ్గురు బీజేపీ నాయకుల ఎజెండా క్లియర్ ఉన్నది. అట్లా ఇక పదవిలో ఉంటే ప్రలోభ పెట్టే అవకాశం ఉందట. బండి రిజైన్ పై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తుంట, సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంట. పదవిలో ఉండే విచారణ పారదర్శకంగా జరగదని నేతలు. సిరిసిల్ల జిల్లాలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసిన బీజేపీ నేతలు పోలీసుల పర్మిషన్తో ఆందోళన చేస్తుంటే అటాక్ చేసి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. పలువురు నేతలు అరెస్ట్. ఇంకో బేసరతుగా రాజీనామా చేయి. అది
టైటిల్ పెట్టుకొని వాళ్ళు నడిపించారు ఈ సినిమా మొత్తం. సో నేనైతే నేను చెప్పినా కదా, ఇక్కడ గిట్లనే ఇదే సిరిసిల్లలో కల్వకుంట్ల తారక రామారావు ప్రధాన అనుచరుడు 6 సంవత్సరాల మైనర్ అమ్మాయి పైన, పసికందు పైన మానభంగం చేసినప్పుడు మీరు గుడ్డిగురల పడనోకురా, మీ కళ్ళలో కాకులు పొడిచినాయా, అయ్యా పద్ధతులు కాలేదా మీరు, ఇవాళనే అయ్యిరా? ఈ ప్రశ్న నాకు వస్తున్నాయి, చెప్పురే. బండి భగీరథ కేసులో మరో సెక్షన్ BNS 64(2)M సెక్షన్ను చేర్చిన పోలీసులు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు గుర్తించరు, నేరం రుజువు అయితే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెప్పి ఇది కదా వార్త, ఇది రాయి, ఇది హైలైట్ చేయదు. కావాలంటే తప్పు చేసినోనికి ఎంత శిక్ష పడుతుంది హైలైట్ చేస్తే సకాలం, కడుపులో కన్నోనికి శిక్ష చేయాలంటే ఇప్పుడు వాడు తప్పు చేసిండే, వాడు ఏదైనా తప్పు చేసిండు, చట్టం ముందు నిలబెట్టరు అని, వానికి సుప్రీంకోర్టు హైకోర్టు ఉరిశిక్ష చేసింది, వానికి వేస్తారా మేయగన్నాడు నిన్ను మేయంది కూడా తీసుకొచ్చి ఉరిశిక్ష చేద్దామంటారా చెప్పు. కల్వకుంట్లకి అయితే సాధన చేసింది, కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ కూడా జైలు పెడతామని చెప్పి తీసుకుపోయి జైలు వేసిరా. అట్లా కడుపులోకి అన్నందుకు పిల్లలు చేసిన తప్పులో తనలో శిక్ష పడుతుందా? ఈ లోకల్ ఉందా ఏ దేశంలో అయినా? అట్లా తయారయ్యారా మరి బీఆర్ఎస్ వాళ్ళు, ఆ ముగ్గురు బీజేపీ నాయకులు సారథరాయకి ఉంటుంది. ఇక బండి భగీరథ ఫ్రెండ్స్ విచారణట, 10 మందిని ఎంక్వైరీ చేసిన సిట్ అధికారులు దాదాపు 2.5 గంటలకు పైగా విచారణ చేశారు. పేట్ బషీర్బాగ్ పిఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. సో ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా విచారణ చేసినట్ట. ఇది జెన్యున్గా ఇది ఇప్పుడు ఒకవేళ హైలైట్ కావాలనుకుంటే, మీకు ఒకవేళ మీ తీటనో మీ గజ్జో తీరాలనుకుంటే ఇది రాయాలి మెయిన్ న్యూస్గా. ఇది రాయారు. ఇప్పుడు బండి భగీరథ అంటే వాళ్ళు గుర్తుపడతారా, కూడా పట్టించుకుంటారు వార్తలు. అందుకే ఈ ముఖం వేసుకొని ఈ పంచాయతీ మొదలు పెడతారు. సో ఫైనల్ కన్క్లూజన్ అయితే ఇదే. నేనేమంటా ఉన్నా, బండి సంజయ్ కుమార్ ఒకవేళ రెడ్డినో విలవనో ధోరణి అయి ఉంటేనే ఇదే బీఆర్ఎస్ పార్టీ సిగ్గు లేకుండా గిట్లనే రోడ్ల మీకు వచ్చి డ్రామాలు ఆడుతుండదా? 100కి 1000% ఆడదు. ఒకవేళ ఆడుతుందంటే ఎందుకు కవిత అరెస్ట్ అయినప్పుడు ఇట్లనే డ్రామాలు చేయలేదు? ఎందుకు సిరిసిల్లలో మైనర్ బాలిక పైన రేపు జరిగితే ఇట్లనే ఎగరలేదు, గంతేయలేదు? మనది మంగళవారం, మనది సోమవారం. మనం పతితరం అయితే మంది గురించి మాట్లాడలేదు. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేసారు, హిమాంశుని ముఖ్యమంత్రి చేసిరా? హిమాంశు అంటే ఎవడైతే తెలంగాణ రాష్ట్రానికి రాములవారి కళ్యాణం జరుగుతుంటే భద్రాచలంలో ఆయన ఎవడే పోయి స్థలం రాజస్థానికి ఆ రోజు కేసీఆర్ను తప్పు చేసేందుకు బర్తరఫ్ చేయాలని అడిగిరానే? నీ మనోడు ఇస్తాడని అడిగిరా? గట్ల ఏమన్నా బండి సంజయ్ కొడుకో వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్ల మీకు వచ్చి అధికారికంగా బండి సంజయ్కి రావాలని హోదాని అనుభవించిరా? ఈరోజు కూడా సామాన్యమైన మధ్యతరగతి జీవితం అనుభవిస్తారు. అదే రేవంత్ రెడ్డి అన్నాములు, అదే కేసీఆర్ మనవడు ముఖ్యమంత్రి స్థాయిని అనుభవిస్తారు. ఇంకా అధికార దుర్వినియోగం చేసిన మాత్రం పత్తిత్తు. మీరు ఎంత పతివతలో ఎంత పత్తికించలో లోకానికి అందరికీ ఎరక. అధికారం లేరు కాబట్టి మిమ్మల్ని ఫోకస్ చేస్తుందని మీ పాపాల పుట్ట చాలా పెద్దది కోకొల్లలుగా గుట్టలుగా వస్తుంది మీ పాపాల పుట్ట మొదలు పెడితే. అది ఇంతవరకు అయితే విషయమే. నేను బరాబర్గా మీరు అంటా కదా, ఈరోజు కూడా నేను బండి సంజయ్కే సపోర్ట్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ ఇందులో నేరస్తుడు కాదు. బండి సంజయ్ ఒక బీసీ బిడ్డగా కేంద్ర మంత్రి పదవిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. 100కి 1000% కోరుకుంటున్నాను. పెట్టుకోరి, మీ ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టుకోరి. ఎందుకంటే నిజం మాట్లాడితే నొప్పి లేస్తుంది, వాస్తవానికి నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీపిగా ఉంటుంది. అట్లా అదే ముచ్చట. సో రెడ్డి గారు ఎలా దూరం బండి సంజయ్ కూర్చుంటే మంచిగా ఉంటుంది.